అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. అందరూ దేవుని సన్నిధిలో సంక్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. కొన్నిసార్లు మనం అనుకున్నవి జరగవు, కొన్నిసార్లు మనం అనుకునేవి జరుగుతాయి. వాటిలో శుభాలు అశుభాలుగా అనిపిస్తాయి. వాటన్నిటి మధ్యలో జీవితాలను కొనసాగించటమే ప్రధాన అంశం. ఎందుకంటే మనం అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగినప్పుడు సంతోషం కలుగుతుంది, అనుకోనివి జరిగినప్పుడు బాధ కలుగుతుంది. జీవితం అంటే చీకటి వెలుగుల సమాహారం కదా. వాటిని ఎదుర్కొంటూ దేవుని సహాయంతో జీవితాలను జీవించటమే అత్యంత ప్రాముఖ్యమైన సంగతి. దేవుడు మనిషి మనస్సులను ఎప్పుడూ కూడా నిర్మిస్తూ ఉంటాడు. అంటే మనిషి గుండెలను నిర్మించేవాడు. గుండె అంటే అదొక దేవుని నివాస స్థలము అని మనం భావించాలి. సహజంగా గుండె ఎక్కడుంది అంటే ప్రతి మనిషి తన ఛాతీ ఎడమవైపున ఉన్నట్లుగా మనం మాట్లాడుతూ ఉంటాం. అది భౌతికంగా మనలను బ్రతికించటానికి రక్తమును శరీరానికి సరఫరా చేసే గుండెది. హృదయము అనేది ఎక్కడున్నది? అది మనిషి శరీరం అంతా ఆవరించి ఉంది. కాకపోతే మనం ఛాతీ పైన చెయ్యి పెట్టుకుని హృదయపూర్వకంగా అనే భావాన్ని వ్యక్తం చేస్తాము. మనిషి అంతటా ఆవరించి ఉన్నటువంటిదే దేవుడు మనలో ఉంచిన హృదయము అనే స్థితి అన్నమాట అండి. దేవుడు మనిషిని నిర్మిస్తున్నాడు. మనిషిని నిర్మించటం ఏమిటి? తల్లి గర్భములో పిండముగా రూపొందించి నవమాసాలు నిండిన తరువాత తల్లులు బిడ్డలను కంటారు, భూమి మీదకు వస్తారు. ఇది సహజంగా జరుగుతూ ఉన్న ప్రక్రియ. అది కూడా దేవుడు చేసిన మహాసృష్టికి నిదర్శనం. దేవుడు కేవలము 6 రోజులలో సృష్టి చేసి ముగించటం మాత్రమే కాకుండా ప్రధానమైన సృష్టినప్పుడు చేసిన మాట నిజం. ఎప్పటికీ కూడా తన సృష్టి కార్యక్రమాన్ని నూతనమైన శిశువులను భూలోకములోనికి రప్పించటం ద్వారా సృష్టి చేస్తున్నాడు కదా. అంటే ఒకరికి మరొకరికి సంబంధం లేకుండా, ఒకరి పోలికకును మరొకరి పోలికకు ఏ విధంగానూ దగ్గర సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు నూతన సృష్టిని జరిగిస్తూ ఉన్నందున స్త్రీలు పురుషులు ఈ భూలోకంలోకి వస్తున్నారు. ఆ మాటకు వస్తే జంతువులు కూడా పునరుత్పత్తి చేస్తూనే ఉన్నాయి. దేవుడు ఒక రకంగా 6 రోజులు సృష్టి చేసి 7వ రోజున విశ్రాంతి తీసుకున్న మాట నిజంగానే ఇప్పటికీ కూడా తన సృష్టి కార్యక్రమాన్ని నిత్యనూతనంగానే ఈ కోణములో చూస్తే జరిగించినట్లుగా అవుతుందిగా. ఏది ఏమైనా దేవుడు మనుషులను నిర్మిస్తున్నాడు. మనుషులలో ఉన్న మనస్సులను మందిరాలుగా చేసుకుంటున్నాడు. అనగా హృదయాన్ని శుద్ధి చేసి అందులో దేవుడు తన సన్నిధిని స్థాపిస్తున్నాడు. ఇదే భావాన్ని భక్తుడైన పౌలు 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనములో ప్రస్తావించాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా. ఇది చాలా ప్రధానమైనటువంటి సంగతి కదా. మనము దేవుని ఆలయమై ఉన్నాము, దేవుని ఆత్మ మనలో నివాసం చేస్తున్నాడు అనే సంగతి మీకు తెలియటం లేదా, అర్థం కావటం లేదా అంటున్నాడు. కొరింథీ సంఘములో ఉన్న విశ్వాసులను ఉద్దేశించి సహజంగా మనం ప్రార్థనా మందిరాలకు వెళ్ళినప్పుడు చెప్పులు విడిచి వెళ్తాం. ఎందుకంటే దుమ్ము ధూళి ఎక్కడెక్కడి నుంచినో వస్తాం కదా. ఎందుకని ఒక పరిశుద్ధమైన భావనతో, భక్తి భావనతో దేవుని సన్నిధిలోనికి చెప్పులతో వెళ్ళకూడదు అనే ఒక చక్కని ఆలోచనతో మనందరం చేసేది అదే. విదేశీయుల ధోరణి వేరు. వారు బూట్లు ధరించి దేవుని మందిరంలోకి వెళ్ళటానికి కూడా ఒక కారణం ఉన్నది. అంటే శరీరాన్ని వస్త్రాలతో ఏ విధంగా కప్పుకుని నిండుగా ఉంటున్నామో అదేవిధంగా పాదాలను కూడా కప్పుకొని ప్రార్థనా మందిరంలోకి వెళ్ళాలి అనే మరో భావన. వారి సంస్కృతి సంప్రదాయంలో అది ఆమోదించబడింది. మన దగ్గరకు వచ్చేసరికి ప్రార్థనా మందిరాలకు వెళ్ళినప్పుడు మన చెప్పులు విడిచి వెళ్ళే పద్ధతిని అనుసరిస్తున్నాము. చెప్పులు విడిచి వెళ్ళటం మంచిదే, కానీ చెప్పులతో పాటు ఆ మనుషులలో ఉన్న గర్వమును, ఈర్ష్యను, అసూయను, నిర్లక్ష్యమును, సోమరితనమును, పద్ధతి సంస్కారము లేని ధోరణులు కూడా విడిచిపెట్టి దేవుని మందిరంలోకి వెళితే ఇంకా బాగుంటుంది కదా. దాని గురించి మనం పెద్దగా ఆలోచించాం. ఇది కాస్త ఆలోచనాపరులు ఆలోచింపవలసిన సంగతి. చెప్పులు విడిచి మందిరములోకి వెళ్ళే పద్ధతి మంచిదే. మరి మనిషి మనస్సునే మందిరంగా చేసుకుని దేవుడు నివాసం చేస్తున్నాడు, ఆ సంగతి మీకు తెలియదా అని పౌలు భక్తుడు కొరింథీ పట్టణములో ఉన్న విశ్వాసులను ప్రశ్నించాడు. మరి ఈ సంగతిని మనం ఎలా ఆలోచించాలి?
మనం మందిరానికి వెళ్ళినప్పుడు చెప్పులు విడిచి వెళుతున్నాము. ఏది ఆదివారం కానీ, శుక్రవారం కానీ, శనివారం కానీ, ఎప్పుడైనా సమావేశాలు జరిగితే వెళ్ళినప్పుడు ఇది పద్ధతి కాదండి అని చెప్పులు విడిచి చక్కగా లోపలికి వెళ్తున్నాము. ఎందుకంటే అది భౌతిక మందిరము, దేవుని సన్నిధి అక్కడ ఉన్నదనే ఒక చక్కని భావన మంచిదే. మరి మనలోనే దేవుడు నివాసం చేస్తున్నాడు కదా, మనలో దేవుడు తన సన్నిధిని ఉంచినప్పుడు మనం ఎలా వ్యవహారం చేయాలి? చెప్పులు విడిస్తే సరిపోతుంది అప్పుడు కూడాను? ఆ కోణంలో చూస్తే మనం జీవితంలో చెప్పులు వేసుకునే అవకాశమే లేదు. ఎందుకంటే మనలోనే దేవుడు నివాసం చేసినప్పుడు మనం చెప్పులు ఎలా వేసుకుంటాం? చెప్పులకే భక్తిని పరిమితం చేస్తే. ప్రార్థనా మందిరానికి వెళ్ళినప్పుడు విడిచి వెళుతున్నాము. ఇక్కడ క్రొత్త నిబంధనలో భక్తుడైనటువంటి పౌలు చెప్పాడు, మీరే దేవుని మందిరాలు, మీరే కదిలే దేవుని మందిరాలు అన్నప్పుడు మనం చెప్పులు వదిలేసి జీవించినంతకాలం బ్రతికేద్దామా? అది సాధ్యం కాదు. మరి దేనిని వదిలిపెట్టాలి? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు ఆ సంగతిని గుర్తించవలసిన అవసరత ఉన్నది కదా. మీలో కొంతమందికి ఎందుకు తెలియటం లేదు అని. ఇక్కడ ఆధ్యాత్మిక కోణములో గమనించవలసిన సంగతి ఏంటంటే, మన జీవితంలో వదిలిపెట్టవలసిన వాటిని వదిలిపెట్టి దేవుని సేవించాలి. మీరైనా, నేనైనా, ఎవరైనా దైవ విరుద్ధమైన అహంకారమును, నిర్లక్ష్యమును, భక్తిహీనతను, అబద్ధములను, దైవ విరుద్ధమైన పోకడలను, వీటన్నిటినీ విసర్జించి దేవునిగా సేవిస్తే దేవుని సన్నిధి మనలో ఉంటుంది. అలా కాకుండాను ఆదివారానికినూ వారంలో మిగిలిన కొన్ని రోజులకు భక్తిని పరిమితం చేసి మన ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, వ్యాపారం చేసేటప్పుడు, వ్యవసాయం చేసేటప్పుడు, మరేదైనా పని చేసినప్పుడు అసలు నేను దేవునికి సంబంధించిన బిడ్డను కాదన్నట్లుగా వ్యవహారం చేస్తే వారిలో దేవుని సన్నిధి ఎందుకు ఉంటుంది చెప్పండి? ఈ సంగతులను మనందరం ఆలోచన చెయ్యాలి. నిజాయితీగా వీటిని గురించి ఆలోచన చేయటం వలన మన జీవితాలకు బహుళ ప్రయోజనం జరుగుతుంది. నేనైనా, మీరైనాను మనుషులం కదండి, చాలా బలహీనతలు ఉంటాయి కదండి. ఉండే మాట నిజమే, బలహీనతలు ఉండవని నేను అనటం లేదు, కానీ ఆ బలహీనతలను వెంటనే సమర్థించుకోకుండా సవరించుకోవాలి కదా. అలా సవరణ చేసుకోకుండా మనుషులందరూ బలహీనులండి, చెప్పేవాళ్ళు కూడా బలహీనులండి, వినేవాళ్ళు కూడా బలహీనులండి, సంపూర్ణులు ఎవరున్నారండి అంటూ మనము సరిచేసుకోగలిగిన వాటిని కూడా సరిచేసుకోకుండా అసంపూర్ణంగా కొనసాగటం సరి అయినటువంటి ధోరణి కాదు కదా. సంపూర్ణులు ఎవరూ లేరనే మాట వాస్తవమే, కానీ మన పరిధిలో సవరణలు చేసుకోగలిగిన వాటిని కూడా సవరణ చేసుకోకుండా సమర్థించుకుంటూ సంపూర్ణులు ఎవరూ లేరని అసంపూర్ణంగా ఆ సంగతులలో కూడా బ్రతికేద్దామా? ఆలోచించాలి. నేను బలహీనుడను అంటూనే ఆ బలహీనతలలోనే జీవితాన్ని కొనసాగించి ముగించేద్దామా? సవరణ చేసుకోవలసిన బలహీనతలను సరి చేసుకోకుండాను అది మానవ సహజమండి అని చెప్పుకుంటూ ఉందామా? ఈ సంగతులను ఆలోచన చెయ్యాలి. ప్రార్థనా మందిరానికి వెళ్ళినప్పుడేమో మన వస్త్రధారణలో మార్పు తెచ్చుకోవాలి. ఎందుకంటే భౌతికంగా కూడా మనం చాలా పరిశుద్ధంగా కనపడాలని దానికి సంబంధించిన వస్త్రపు రంగులను ఎంపిక చేసుకోవటం, మరి మన పాదములకున్న చెప్పులను విడిచిపెట్టడం, చాలా దీనంగా దేవుని మందిరములో ప్రవేశించటం, చాలా బుద్ధిగా కూర్చోవటం, ఇవన్నీ సహజంగా జరుగుతుంది. అది ఎవరి ఆలోచన చొప్పున వారు జరిగించుకుంటున్నారు. మరి మనమే దేవుని మందిరాలమైనప్పుడు మనం ఎలా ఉండాలి? ఆదివారమే కొన్ని పద్ధతులను అనుసరించటం కాదు కదా, మిగిలిన సమయాలలో కూడా వాటిని అనుసరించాలి. అంటే అంతరంగములో దేవుడు నివాసం చేస్తూ ఉన్నప్పుడు మన అంతరంగములో ఉన్న దైవ విరుద్ధమైన సంగతులను విసర్జింపవలసిన అవసరత ఎంతో ఉన్నది. అది లేనప్పుడు మనం చేసే భక్తి కొంతవరకు ప్రయోజనాన్ని చేకూరుస్తుందేమో కానీ మనం అనుకున్న ఫలితాలను సాధించడానికి మాత్రం అంతగా సహాయపడదనే భావన ఆలోచిస్తే అర్థమవుతుంది కదా. అందుకనే ఆయా సందర్భాలలో నేను అనుకున్నవి అనుకున్నట్లుగా జరగటం లేదండి, చాలా ఆలస్యం అవుతోంది అని. కొన్ని సంగతులు దేవుని చిత్తములో, దేవుని సమయ పరిధిలో ఉన్నాయి గనుక అవి కొంత ఆలస్యమైనట్లుగా కనపడవచ్చు. వాటిని మనం
ప్రక్కన పెట్టి పరిశీలన చేస్తే ప్రధానంగా మన హృదయాలలో దేవునికి ఇవ్వవలసిన ఆ స్థానాన్ని ఇవ్వకుండా, దేవునిగా సేవించకుండా, బైబిల్ గ్రంథాన్ని చదవకుండా, క్రమముగా ప్రభువుని వెంబడించకుండా, గుర్తొచ్చినప్పుడు, భయం కలిగినప్పుడు, బాధ వచ్చినప్పుడు మాత్రమే దేవుడు కనబడి ఆ తర్వాత అంతు లేకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ జీవిస్తున్నారు అనుకోండి, దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు కదా. ఎందుకంటే వాళ్ళు దేవుని మందిరాలుగా ఉన్నారని, దేవుని ప్రతిబింబించేవారుగా ఉన్నారనే భావన వాళ్ళకి ఏనాడు ఎన్నడూ కలగదు. మందిరానికి వచ్చినప్పుడు మాత్రమే చాలా బుద్ధిగా ఉంటారు. బయటికి వెళ్ళిన తర్వాత ఎవరికి తోచినట్లుగా వాళ్ళు జీవిస్తూ ఉంటే వాళ్ళల్లో దేవుని ఆత్మ నివాసం చేస్తున్నాడనే సంగతిని గుర్తించకుండా చాలా విచిత్రంగా మాట్లాడటం, వ్యవహరించడం జరుగుతుంది. మన ఇంటికి ఎవరైనా పెద్ద మనుషులు వచ్చి కూర్చుంటే ఆ కాసేపు చాలా పద్ధతిగా ఉంటాం, శుభ్రంగా ఇల్లును ఉంచుకుంటాం, ఏ మాట అంటే ఆ మాట మాట్లాడకుండా జాగ్రత్త పడతాం, వినయంగా విధేయతగా ఉంటాం. ఎందుకంటే మన ఇంటికి బంధువులు వచ్చారు, పెద్దవాళ్ళు వచ్చారు, దైవ సేవకులు వచ్చారు, అది పద్ధతి కూడాను. అదేవిధంగా మన హృదయపీఠములో దేవుడు నివాసం చేస్తున్నాడనే సంగతి తెలిసినప్పుడు మన ఆలోచనలు కానీ, మన మాటలు కానీ, మన పద్ధతులు కానీ చాలా క్రమంగా ఉండాలి కదా. ఆ సంగతిని గుర్తించకుండాను నన్ను ఎవరో చూడటం లేదు, తల్లిదండ్రులు చూడటం లేదని పిల్లలు చూడటం లేదని తల్లిదండ్రులు, దైవదాసులు చూడటం లేదని విశ్వాసులు చూడటం లేదని దైవదాసులు, ఎవరికి తోచినట్లుగా వారు ఎక్కడ పడితే అక్కడ ఏ మాట అంటే ఆ మాట మాట్లాడి పబ్బం గడుపుకునే పద్ధతిని, భక్తిని అనుసరించడం ఏ విధంగానూ మంచిది కాదు కదా. ఒకరి దగ్గర ఒక మాట, ఇంకొకరి దగ్గర ఇంకొక మాట మాట్లాడుకుంటూ, కాలక్షేపం చేస్తూ, తమను తాము సమర్థించుకుంటూ, వ్యక్తిగత ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాలే ప్రధానంగా ఎంచుకుని భక్తిని, తత్సంబంధమైన కార్యక్రమాలను కొనసాగించటం లోపల నివాసం చేస్తూ ఉన్న దేవుని ఆత్మ గ్రహిస్తాడు కదా. నేను చెప్పనటువంటి పనులు ఎందుకు చేస్తున్నారు వీళ్ళు, నేను చెప్పని బోధలు ఎందుకు జరిగిస్తున్నారు, నేను చెప్పని సంగతులను ఎందుకు అనుసరించినట్లుగా కనబడుతున్నారు, బైబిల్లో ఉన్న భక్తిని చేయకుండా బైబిల్కు సంబంధం లేని భక్తిని చేస్తూ అదేదో గొప్ప భక్తి అని ఎందుకు చెప్పుకుంటున్నారని దేవుడు ఆలోచిస్తాడు కదా. ఈ సంగతులను మనం పరిశీలించాలి. ఇలాంటి స్పృహతో కూడిన భక్తి విధానము మన జీవితాలకు ప్రయోజనాన్ని చేకూరుస్తుందండి. నేను ఉపవాసాలు ఉంటున్నాను, నేను దీక్షలు ఉంటున్నాను, నేను అలా చేస్తున్నాను, నేను ఇలా చేస్తున్నాను, నన్ను నేను నియంత్రించుకున్నాను, చాలా గొప్ప సంగతులు. దాని గురించి అసలు మాట్లాడేది ఏముంటుంది చెప్పండి. అంత గొప్ప భక్తి చేసేవాళ్ళు ఎందుకు అసూయ, ఈర్ష్య, ద్వేషములో బ్రతుకుతున్నారు? ఎంతసేపు మేమే గొప్పగా ఉండాలి అనే భావన ఎందుకు వస్తుంది? మనం గొప్పగా ఉండాలి, ఇతరులు కూడా గొప్పగా ఉండాలనే భావన ఎందుకు రావట్లేదు? నేనే గొప్ప ప్రార్థనాపరుణ్ణి, ప్రార్థనాపరురాలుని, నన్ను మించిన వాళ్ళు మా ఇంట్లో లేరు, మా సంఘంలో లేరనే భావన ఎందుకు కలుగుతోంది? ఒకవేళ అంత గొప్పగా దేవుడు ఉంచితే ఒదిగి ఉండటం చేతగాటలేదా? అంత గొప్పగా భక్తి చేసే వాళ్ళను నేను అడిగే ప్రశ్న, వాళ్ళు ఎంతమందిని ప్రభు సన్నిధికి నడిపించారు? వాళ్ళ కుటుంబ సభ్యులను ప్రభు సన్నిధికి నడిపించగలిగారా? ఇరుగు పొరుగు వారిలో కొంతమందినైనా ప్రభు సన్నిధికి నడిపించగలిగారా? క్రొత్త వారిని ఎవరినైనా దేవుని సన్నిధిలో ప్రోత్సహించి తీసుకొచ్చారా? వారి సమయమును, సొమ్మును, సామర్థ్యమును ఖర్చు పెట్టి సంఘము వెలుపల దైవ సంబంధితమైన కార్యక్రమాలను జరిగించారా? ఈ 10 సంవత్సరాలలో, 20 సంవత్సరాలలో, 30 సంవత్సరాలలో, 40 సంవత్సరాలలో తమ కుటుంబంలో ఉన్న సభ్యులందరే దేవుని సన్నిధికి రావటం లేదు, వచ్చినా క్రమంగా రావటం లేదు, క్రమంగా వచ్చిన సమయానికి రావటం లేదు, దేవుని మాటలను శ్రద్ధగా వినటం లేదు, వచ్చిన తర్వాత పరధ్యాసలో ఉంటున్నారు. మరి వాళ్ళందరికీ దేవుని సువార్తను అందించాలని, వారిని క్రమపరచాలనే ధోరణి ఈ ఆధ్యాత్మిక వ్యవస్థలో తీవ్రమైనటువంటి పద్ధతులను అనుసరించే కొంతమందికి అర్థం కావటం లేదా? ఆలోచన చేయాలి. ప్రార్థనా మందిరానికి వెళ్ళినప్పుడే భక్తిని అంతటిని అద్భుతంగా ప్రదర్శించటం, మహా గొప్ప భక్తి పరులులాగా భావించటం మాత్రమే కాకుండా, వ్యక్తిగతంగా ఉన్నప్పుడు, ఎవరు చూడనప్పుడు, అనగా ఒంటరిగా ఉన్నప్పుడు, నా దేవుడు నా గుండెలో ఉన్నాడని, నా ఆలోచనలను పరిశీలిస్తున్నాడని, నేను చేసే ప్రతిదానిని గమనిస్తున్నాడనే భావనతో ఎవరైతే జీవిస్తారో వాళ్లే నిజమైన విశ్వాసులు, నిజమైన భక్తులు. అలాంటి పద్ధతిని మీరైనా నేనైనా అనుసరించడం ఎంతో ధర్మం కదా. ఇలాంటి వాటికి తావు లేకుండా భక్తిని మాటలకే పరిమితం చేయటం, ప్రసంగాలకే పరిమితం చేయటం, ఆరాధనలకు హాజరవటానికే పరిమితం చేయటం చేసి ఆ తర్వాత ఎవరికి తోచినట్లు వాళ్ళు జీవిస్తూ భక్తి కార్యక్రమాలను కొనసాగించే సంగతులు పరిశీలించుకోవాలి.
ఎఫెసీ సంఘమునకు పౌలు రాసిన ఉత్తరం 2వ అధ్యాయము 22వ వచనములో ఈ విధంగా ప్రస్తావించడం జరిగింది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవుని నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. అంటే అపోస్తలులు వేసిన పునాది, ఆ పునాదికేమో యేసుక్రీస్తు మూలము. వారి బోధలను అనుసరించి మన జీవితాలను కూడా కట్టుకుంటున్నాము అనే భాషలో రాసినప్పుడు చెప్పినటువంటి మాట, ఆత్మమూలముగా దేవుని నివాస స్థలమై ఉండుటకు కట్టబడుతున్నాము. దేవుని నివాస స్థలము అంటే ఏమిటి? దేవుడు వసించే స్థలము. ప్రార్థనా మందిరము అంటే పరిశుద్ధులు కలుసుకునే స్థలం. అందుకనే ప్రార్థనా మందిరాలు కాస్త విశాలంగా ఉంటాయి, ఎక్కువ మంది వస్తారు కనుక. అదొక పద్ధతి, ఇది మంచిదే. మరి మన మనసులలో దేవుని ఆత్మ నివాసం ఉండటానికి మనం కూడా కట్టబడుతున్నాము అంటున్నాడు. ఎంతసేపు దేవుడు నాకు స్వస్థతనిస్తాడు, దేవుడు నాకు డబ్బులు ఇస్తాడు, కష్టమైనప్పుడు దేవుడు నాకు సహాయం చేస్తాడు, భయం కలిగినప్పుడు నాకు ఆ భయాన్ని ఇస్తాడు, ఈ ఆలోచనలతోనే అన్నిసార్లు సరిపెట్టుకుని ఉండలేం కదండి. అవి మంచిదే. అవసరానికే దేవుని సన్నిధికి పరిగెత్తుకుంటూ రావటమునో, అవసరమైన తర్వాత నాకు ఆ పని ఉంది, ఈ పని ఉందని చెప్పుకుని కొంతమంది విచిత్రమైన అభిమానాన్ని చూపిస్తూ ఉంటే వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు మరికొంతమంది. దానికి మనం పెట్టుకున్న పేరు సహనము, ప్రేమ. ప్రజలను ప్రభు దగ్గరకు సంపాదించడం. సహనము, ప్రేమ, ఓర్పు ఉండవలసిన మాట మంచిదే, కానీ ఆ ఓర్పుకు సహనానికి ఒక అర్థం ఉండాలి. ఆర్థిక పరిస్థితులు కాస్త మెరుగుగా ఉంటేనేమో వారి పట్ల ఎక్కువ సహనము, ఓర్పును చూపించటమునో, సామాన్యులుగా ఉంటేనేమో అలాంటి వాటిని తక్కువగా చూపించే పద్ధతులను అనుసరించటం కూడా పరిశీలించుకోవలసిన అంశమే కదా. ఆత్మ సంబంధమైన మందిరముగా దేవుని ఆత్మ నివాసం చేయబడటానికి మనం కట్టబడుతున్నాం. ఈ దిశగా మనం ఎప్పుడైనా ఆలోచన చేశామా? ఎంతసేపు భౌతిక ప్రయోజనాలతో భక్తిని జరిగించటమే కదా. అది జరుగుతుంది, ఇది జరుగుతుందని చెప్పేవాళ్ళ చుట్టూ తిరగటమే కదా. ఏదో ఒక విధంగా నాకేదైనా ప్రవచనం వచ్చిందా, నాకేదైనా దర్శనం వచ్చిందా? ప్రవచనాలు, దర్శనాలు ఉన్నమాట నిజమే, కానీ 66 పుస్తకాలలో ఉన్న ప్రవచనాలు, దర్శనాలు వారికి ఎప్పుడూ కనబడవు. బైబిల్ గ్రంథం ఎప్పుడూ చదవరు, దేవుని వాక్యాన్ని సరిగా వినరు. దేవుడు ఏదో ఒకటి చూపిస్తే తప్ప వాళ్ళకు అవకాశం లేనట్లుగా ఉంటుంది. బైబిల్లో ఉన్న వాటినే దేవుడు ప్రవచనాల ద్వారా, దర్శనాల ద్వారా చూపిస్తాడు. ఎందుకంటే బైబిల్లో కొన్ని సంక్లిష్టంగా ఉన్న సంగతులు అర్థం కాలేదు కనుక మనకు అర్థమయ్యేటట్లుగా చూపిస్తాడు. బైబిల్లో లేని సంగతులు దర్శనాల్లో ఏమి రావు. బైబిలుకు విరుద్ధమైన సంగతులు ప్రవచనాల ద్వారా ఏమీ రావు. ప్రపంచంలో జరుగుతూ ఉన్న విపత్తులైనా, ప్రపంచంలో అక్కడక్కడ సంభవిస్తూ ఉన్న యుద్ధాలైనా, ప్రజల మధ్యలో చెలరేగుతూ ఉన్న క్రోధావేశాలైనా, ఇవన్నీ కూడా బైబిల్లోనే ఉన్నాయి. వాటిని మనం అర్థం చేసుకోలేనప్పుడు ప్రవచనం ద్వారానో, దర్శనం ద్వారానో దేవుడు మనకు అర్థమయ్యేటట్లుగా తెలియజేస్తాడు అంతే. ఈ బైబిల్లో లేని సంగతులు దర్శనాల ద్వారా, ప్రవచనాల ద్వారా రావు. బైబిల్ చదివితే కాస్త మనకు అర్థం అవుతుంది. ఆ చదివే ఓపిక లేకుండా ఏమన్నా చెప్పండి. ఇలాంటి వాటి కొరకు అర్రులు చాచేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలా చెబితే ప్రజలు కూడా ఆకర్షించబడతారనే భావనతో స్పందించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారుగా. ఒకసారి ఆలోచన చేయండి. దేవుని మందిరాలుగా ఉండవలసిన మనం దానికి విరుద్ధమైన పోకడలను అన్నిసార్లు 365 రోజులు 24 గంటలు ఎంతసేపు దైవ విరుద్ధమైన ఆలోచనలతో బ్రతుకుతూ సాయంత్రం నిద్రపోయే ముందు నేనేమైనా పొరపాటు మాట్లాడితే నా మాటలలో దోషం ఉంటే క్షమించు నాయనా అని ప్రార్థన. అసలు మాట్లాడేదే దోషం. ప్రతిరోజు ఇదే గోల. మరలా దేవుని సన్నిధిలోకి వచ్చి నేనేమైనా పొరపాటు మాట్లాడితే క్షమించు అంటే దేవుడు క్షమించేస్తాడని. ఒకసారి క్షమిస్తాడు, 2 సార్లు క్షమిస్తాడు. ప్రొద్దున లేచిన కాడి నుంచి వాళ్ళ గురించి, వీళ్ళ గురించి అసూయతోనూ, ద్వేషంతోనూ, విచిత్రంగానూ స్పందించే పద్ధతులను సమర్థించుకోగలమా? అసలు దేవుడు మనలో ఉన్నాడు కదా, ఆ మాటలు వింటున్నాడు, ఇది పద్ధతి కాదనే భావన మాట్లాడే వాళ్ళలో ఎవరికీ రాదా? అందరూ ఆత్మ పొందిన విశ్వాసులేనా? అందరూ అనుభవజ్ఞులైన దైవ సేవకులేనా? సంఘములను నడిపించే వాళ్ళేనా? ఇలా విచిత్రమైనటువంటి పద్ధతులను అనుసరించటం ఏమిటో. ఒకవేళ దైవ సేవకులైనా, విశ్వాసులైనా కలుసుకున్నప్పుడు జరిగిన సంగతులను మాట్లాడుకోవటం తప్పులేదు, కానీ ద్వేషంతోనూ, అసూయతోనూ, గర్వముతోనూ స్పందిస్తూ దేవుడు ఆ మాటలు వినటం లేదన్నట్లుగా స్పందించే వారెవరైనా దోషులే. జరిగిన సంగతులను
విశ్లేషించి మాట్లాడుకుని బాధనో సంతోషానో వ్యక్తం చేయటం తప్పు కాదు, కానీ అనవసరమైన మాటలు మాట్లాడితే లోపల ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు వినడా? ప్రార్థనా మందిరములోనికి చెప్పులు విడిచి వెళ్ళినటువంటి చాలామంది భక్తులు దేవుడు నివాసం ఉన్న వారి గుండెలను పరిశీలన చేసుకుని విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టకుండా భక్తి చేసేసుకుంటూ సమర్థించుకుంటూ పోదామా? ఈ సంగతులను ఆలోచన చెయ్యాలండి. అసలైన సంగతులను ఆలోచించకుండాను నా కోసం ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి అని కనబడిన వాళ్ళందరినీ ప్రార్థన కోరితే ఏం జరుగుతుంది? వాళ్ళు ప్రార్థన చేస్తారు, కానీ పొందుకునే సిద్ధ మనసు మనలో లేనప్పుడు ఆ ప్రార్థన గొప్పదైనా ఏం జరుగుతుంది చెప్పండి? మన వైఖరిని మార్చుకోవలసిన అవసరం ఎంతో ఉంది. ఈ సందర్భంలో దావీదు మహారాజును గురించిన ప్రస్తావన ఒకటి మీకు జ్ఞాపకం చేస్తాను. 1 సమూయేలు పుస్తకం 29వ అధ్యాయము 9వ వచనములో, ఆ వచనాలలో పైన క్రింద పరిశీలించినప్పుడు సౌలు రాజు దావీదును తరమటం. ఎందుకు తరుముతున్నాడు అంటే, దావీదు గొలియాతును చంపాడు. ఎందుకు చంపాడు అంటే 40 రోజుల పాటు అనవసరంగా మాట్లాడి తన చావును తానే కొని తెచ్చుకున్నాడు. అది దావీదు ద్వారా జరిగింది. ఆ సంగతి మనందరికీ తెలుసు. అప్పుడు ప్రజలు దావీదును సౌలును అభినందించారు. దావీదును కాస్త ఎక్కువగా అభినందించినట్లుగా సౌలు అర్థం చేసుకుని దావీదును చంపడానికి పూనుకున్నాడు. అదే పనిగా పెట్టుకున్నాడు. ప్రజలను పాలించటం మానేసి కొంతకాలం ప్రజలను శుభ్రంగానే పాలించాడు. ఎప్పుడైతే గొలియాతు మరణం దావీదు ద్వారా సంభవించిందో, ప్రజలు అభినందించినప్పుడు అభినందనలను తట్టుకోలేక పిచ్చిగా వ్యవహారం చేసి తన శక్తి సామర్థ్యాలను అంతటినీ కూడా దావీదును సంహరించటానికి వాడినప్పుడు దావీదు ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకుని పొరుగునున్న ఫిలిస్తీయుల దేశానికి వెళ్ళాడు. పైగా గొలియాతు ఏ ప్రాంతానికి చెందినవాడో ఆ ప్రాంతపు రాజు దగ్గర ఆశ్రయాన్ని పొందాడు. అతని పేరు ఆకీషు. అతడు గాతు ప్రాంతంలో నివాసం చేస్తున్నాడు. అక్కడున్న ఫిలిస్తీయుల సర్దారులు గుర్తించారు, మనవాణ్ణి చంపి మన దగ్గరకే శరణార్థిగా వచ్చాడు, ఇతనిని నమ్మటానికి వీల్లేదని వాళ్ళందరూ మాట్లాడటం మొదలుపెట్టారు. ఆకీషుకైతే ఒక సద్భావన ఉన్నది. తప్పనిసరి పరిస్థితులలో మనవాడు చేసిన తప్పును బట్టి ఆ రోజున గొలియాతును దావీదు చంపటం జరిగినప్పటికీ అతడు చాలా సహృదయము కలిగిన ఉన్నత వ్యక్తిత్వము కలిగిన వాడని అతడు గుర్తించి ఆ సందర్భంలో చెప్పినటువంటి మాటను నేను చదువుతున్నాను. ఆకీషు దావీదును చూచి అన్నాడు, దైవదూత వలె నీవు నా దృష్టికి కనబడుచున్నావని నేను ఎరుగుదును. ఎంత గొప్ప సాక్ష్యం అండి! దేవుని దూతలాగా దావీదు కనపడుతున్నాడా ఓ శత్రు రాజుకి? పైగా అదే ప్రాంతానికి చెందిన గొలియాతును సంహరించి అక్కడే శరణార్థిగా కొంతకాలం తన పరివారంతో బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆకీషురాజు అంటున్నాడు, దేవుని దూత వలె దావీదు గారు మీరు నాకు కనబడుతున్నారు, మీరు చాలా గొప్ప వ్యక్తిత్వము కలిగిన మనిషి అండి, అయినా ఫిలిస్తీయుల సర్దారులు మిమ్మల్ని నమ్మటం లేదు అని తన భావాన్ని వ్యక్తం చేశాడు. దాన్ని చెప్పటానికి నేను పూనుకోవట్లేదు, కానీ దేవుని దూత వలె కనపడ్డాడంట దావీదు ఆకీషు రాజుకి. ఆకీష్ ఏమీ మహాభక్తుడు కాదు, ప్రార్థనాపరుడేం కాదు, సంఘములో గొప్ప విశ్వాసేమీ కాదు. అంటే ఏంటి దాని అర్థం? తనలో ఉన్న దేవుని సన్నిధిని ఆకీషు అద్భుతంగా గుర్తించే విధంగా తన జీవితాన్ని కొనసాగించుకున్నాడు. ఇదండి జీవితాలంటే. ప్రార్థనా మందిరాలను కట్టుకోవటం మనకు తెలుసు, వాటిని సుందరంగా నిర్మించుకోవటం మన అందరికీ తెలుసు, తప్పులేదు. కానీ జీవితం అనే మందిరాలను కట్టుకోవటం, అందులో దేవుడు నివాసం ఉన్నాడనే భావనతో స్పృహతో బ్రతకటం, మాట్లాడటం, దేవుని సేవలు జరిగించటం, ఆర్థిక నమ్మకత్వాన్ని కలిగి జీవించటం ఉన్నదే అది అత్యంత విశేషమైన సంగతి. అదే ప్రశ్నను అడిగాడు, మీలో దేవుని ఆత్మ నివాసం చేస్తున్నాడని మీరు ఎరుగరా ఓ కొరింథీయులారా? మీకు తోచినట్లుగా మీరు వ్యవహరిస్తున్నారే, మీకు తోచినట్లుగా మీరు పనిచేస్తున్నారే, ఆ పద్ధతిని ఉపసంహరించుకొని మీలో ఉన్న దేవుని గౌరవిస్తూ పద్ధతిగా జీవితాలను కొనసాగించండి, అప్పుడు సర్వము మీకు సంక్రమిస్తాయని చెప్పాడు. ఆ స్పృహ కలిగిన వారమై దేవునిలో మన జీవితాలను కొనసాగించుకుందాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్.